లార్జ్ శాంపుల్ టెస్ట్. లార్జ్ శాంపుల్ టెస్ట్ చేయడానికి ఎన్ని టెస్టులు ఉన్నాయి, ఆ టెస్ట్కి ఫార్ములాస్ ఏంటి, వాటికి నల్ హైపోథసిస్ ఏం తీసుకోవాలి, టోటల్ ఓవర్వ్యూ లార్జ్ శాంపుల్ టెస్ట్ పైన ఓవర్వ్యూని ఇప్పుడు డిస్కస్ చేద్దాం అన్ని టెస్టుల గురించి. సో ఇది లార్జ్ శాంపుల్ టెస్ట్ గురించి కంప్లీట్ ఓవర్వ్యూ. ఓకే, దీంట్లో 4 టెస్టులు ఉంటాయి. సింగిల్ మీన్ టెస్ట్, టెస్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, టెస్ట్ ఆఫ్ సింగిల్ ప్రపోర్షను, టెస్ట్ ఫార్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అని 4 ఉంటాయి. ఈ 4 టెస్టుల్లో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని చూసి ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి, ఐడెంటిఫై చేసిన తర్వాత H0 ఏం తీసుకోవాలి, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎలా ఉండాలి, టెస్ట్ స్టాటిస్టిక్ ఏంటి, కంక్లూషన్ ఎలా చేస్తాం అనే దాని గురించి మనం బ్రీఫ్గా క్లియర్గా చెప్పుకుందాం. ఇప్పుడు లార్జ్ శాంపుల్ అంటే శాంపుల్ సైజు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30. ఏదైనా ఒక ఇష్యూని డిస్కస్ చేసేటప్పుడు శాంపుల్ సైజ్ 30 కంటే ఎక్కువ తీసుకుంటే, ఏ శాంపుల్ ఆఫ్ 64 స్టూడెంట్స్ హ్యావ్ మీన్ వెయిట్ అన్నాడు, ఎంతమంది స్టూడెంట్స్ని తీసుకున్నాడు, 64. ఏ శాంపుల్ ఆఫ్ 1000 పీపుల్ ఇన్ కర్ణాటకలో 1000 పీపుల్ గురించి చెప్తున్నాడు. ఏ శాంపుల్ అంటే ఆ 1000 అంటే n గ్రేటర్ దాన్ 30. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ లార్జ్ శాంపుల్ టెస్ట్ కిందకు వస్తాయి. అలా మీరు ప్రాబ్లమ్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంలో మీకు మీన్ SD నుండి ఒకే ఒక శాంపుల్ గురించి చెప్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఏ మెకానిక్ ఈజ్ మేకింగ్ ఇంజిన్ పార్ట్స్ అని. ఒక మెకానిక్ ఇంజిన్ పార్ట్స్ తయారు చేస్తున్నాడు, 0.07 ఇంచ్ ఉంటుందని చెప్పాడు క్లైమ్. నేను ఏ ఇంజిన్ పార్ట్ తయారు చేసినా 0.07 ఇంచ్ ఉంటుంది అన్నాడు. అంటే మీన్ చెప్పాడు. ఆ మీన్ చెప్తే అంత సైజులో వాడు ఇంజిన్ పార్ట్స్ చేస్తున్నాడా లేదా అని టెస్ట్ చేయడానికి ఏ శాంపుల్ ఆఫ్ 50 ఇంజిన్ పార్ట్స్ టేకన్, 50 ఇంజిన్ పార్ట్స్ తీసుకున్నారు. ఈ 50 ఇంజిన్ పార్ట్స్కి ఎంత వచ్చింది శాంపుల్ అని చెప్తున్నాడు, SD ఎంత వచ్చిందో చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక శాంపుల్ తీసుకున్నాడు, మీన్ SDలు ఉన్నాయి, సింగిల్ మీన్ టెస్ట్. ఇలా సింగిల్ మీన్ టెస్ట్ అని మనకు డిసైడ్ అయినప్పుడు H0 ఏం తీసుకోవాలంటే నల్ హైపోథసిస్ μ ఈక్వల్ టు μ0 తీసుకోవాలి. ఈ μ0 అనేది మనకు గివన్ వాల్యూ, మన క్వశ్చన్లో ఇచ్చుంటాడు. యావరేజ్ మీన్, ఏ మీన్ యావరేజ్ హైట్ ఆఫ్ 64 స్టూడెంట్స్ 75 kgs అని ఇచ్చాడు. అప్పుడు μ వచ్చి 75. అర్థమవుతుందా? ఇప్పుడు H1 ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏం తీసుకోవాలంటే, మీరు ఇక్కడ తీసుకున్న వాల్యూని నెగేట్ చేయడం. ఇక్కడ ఏం రాస్తారో దాన్ని నాట్ ఈక్వల్ టు అని చెప్తే 2 టైల్, ఓకే, అది లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని చెప్తే 1 టైల్. ఇప్పుడు μ ఈక్వల్ టు 50, μ నాట్ ఈక్వల్ టు 50 2 టైల్, μ లెస్ దాన్ 50 ఆర్ μ గ్రేటర్ దాన్ 50 1 టైల్. ఇంకా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది డిఫాల్ట్ మనకు 5% ఉంటుంది. డిఫాల్ట్ వచ్చి 5%. మనం 5% డిఫాల్ట్ మనం తీసుకునేది. ఇది కాకుండా మన క్వశ్చన్లో ఏమి ఇస్తే ఆ పర్సంటేజ్ తీసుకుంటాం. మన క్వశ్చన్లో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వలేదు, 5 ఇచ్చాడు, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఇంకా సింగిల్ మీన్ టెస్ట్కి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్ములా, టెస్ట్ స్టాటిస్టిక్. ఈ ఫార్ములా x బార్ మైనస్ μ బై సిగ్మా బై √n. x బార్ అంటే శాంపుల్ మీన్, μ అంటే పాపులేషన్ మీన్. ఇవంతా క్వశ్చన్లో ఇచ్చుంటాడు. ఇది పాపులేషన్ SD, స్టాండర్డ్ డీవియేషన్, ఇది సైజ్ ఆఫ్ శాంపుల్. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం కంక్లూజన్ చేస్తాం. మోడ్యులస్ Z క్యాలిక్యులేటెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z టేబులా, Z క్యాలిక్యులేటెడ్ Z టేబుల్ కంటే తక్కువ ఉందా అంటే, Z క్యాలిక్యులేటెడ్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ తీసుకోమంటున్నాడు. పాజిటివ్ తీసుకొని టెస్ట్ చేస్తే Z క్యాలిక్యులేటెడ్ లెస్ దాన్ Z టేబుల్ ఉంటే H0ని యాక్సెప్ట్ చేయాలి, లేదంటే రిజెక్ట్ చేయాలి. ఇక్కడ Z టేబుల్ వాల్యూ గురించి మీకు లార్జ్ శాంపుల్ టెస్ట్ అన్నిటికీ ఈ టేబుల్ మీ మైండ్లో ఉండాలి. ఇక్కడ మీకు H1లో తెలిసిపోతుంది అది 1 టైలా 2 టైలా. నాట్ ఈక్వల్ టు ఉంటే 2 టైల్, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటే 1 టైల్. ఇప్పుడు మనకు పర్సంటేజ్ ఇక్కడ తెలుస్తుంది. ఈ పర్సంటేజ్ 2 టైల్ అయ్యి 5% అయితే 1.96, 2 టైల్ అయితే డైరెక్ట్ తీసుకోవాలి. 1% 2.58, 2% 2.33, 10% 1.645. అదే 1 టైల్కి ఏమవుతుందంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఆల్ఫాని 2తో, 2 ఇంటూ ఆల్ఫా 10%. 10%కి ఎంత ఉంది వాల్యూ, 1.645. 5% అయినా 1 టైల్లో 10% వాల్యూ రాయాలి, డబుల్ చేసి చూడాలి ఆల్ఫాని. 1% అయితే 2% వాల్యూ చూడాలి. అర్థమైందా? ఈ వాల్యూస్ మైండ్లో ఉండాలి. 1.96, 5%, 1% 2.58, 2% 2.33, 10% 1.645. ఇవి ఉంటే మీరు ఈజీగా Z టేబుల్ మీకు ఐడియా ఉంటుంది. Z క్యాలిక్యులేటెడ్ ఇక్కడ వస్తుంది. కంపేర్ చేస్తే Z క్యాలిక్యులేటెడ్ Z టేబుల్ కంటే చిన్నదైతే H0ని యాక్సెప్ట్ చేయాలి, లేదా H0ని రిజెక్ట్ చేయాలి, H1ని యాక్సెప్ట్ చేయాలి. కమింగ్ టు ద సెకండ్ వన్, ఇక్కడ 2 శాంపుల్స్ గురించి చెప్తుంటాడు. 2 శాంపుల్స్ తీసుకొని వాటి యావరేజెస్ గురించి, వాటి స్టాండర్డ్ డీవియేషన్ గురించి మాట్లాడుతుంటాడు. 2 శాంపుల్స్ గురించి చెప్తుంటే ఆ 2 శాంపుల్స్ యొక్క పాపులేషన్ మీన్ సేమా కాదా టెస్ట్ చేయమంటే, 2 శాంపుల్స్ మీన్ SDలు ఉంటే టెస్ట్ ఫార్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. దీనికి H0 ఏంటంటే స్టాండర్డ్ μ1 ఈక్వల్ టు μ2 అని తీసుకోవాలి.
అంటే టూ పాపులేషన్ మీన్స్ సేమ్. ఇక్కడే మనం ఇంకా క్వశ్చన్లో చూడడం అవసరం లేదు. డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అని తెలిసిందా, ఇమీడియట్గా μ1 ఈక్వల్ టు μ2 అని తీసుకునేయాలి. 2 టైల్ అయితే μ1 నాట్ ఈక్వల్ టు μ2, 1 టైల్ అయితే లెస్ దాన్ గ్రేటర్ దాన్. మీకు డిఫాల్ట్ 2 టైల్కే వెళ్తుంటాం. 1 టైల్ ఎప్పుడు వెళ్తామంటే క్వశ్చన్లో లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఫ్యూయర్, మోర్ ఇలాంటి వర్డ్స్ ఇస్తాయి. అలాంటి వర్డ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా నేను చెప్పినట్టు ఆల్ఫా సేమ్, అన్నిటికీ సేమ్. డిఫాల్ట్ 5% లేదా క్వశ్చన్లో ఏమిస్తే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అది తీసుకోవాలి. ఇక్కడ ఫార్ములా మారుతుంది, దీనికి ఫార్ములా ఏంటి? ఇక్కడ ఎక్స్ బార్ మైనస్ మ్యూ, ఇక్కడ ఎక్స్ బార్ మైనస్ వై బార్. 2 శాంపుల్ మీన్స్ ఉంటాయి. మీన్ ఆఫ్ ఫస్ట్ శాంపుల్, మీన్ ఆఫ్ సెకండ్ శాంపుల్. ఎస్డి ఒకటే ఇస్తే ఇలా రాయాలి ఫార్ములా. ఫస్ట్ శాంపుల్ సైజ్, సెకండ్ శాంపుల్ సైజ్. ఎస్డీస్ 2 ఉన్నాయనుకో క్వశ్చన్లో, అప్పుడు ఇలా σ1² n1, σ2² n2. ఇది క్యాలిక్యులేటెడ్ వస్తుంది. టేబుల్ వాల్యూ ఇక్కడ చూస్తారు. ఈ కండిషన్ యూజ్ చేసి యాక్సెప్టా రిజెక్టా చూస్తారు. నెక్స్ట్ టెస్ట్ ఫార్ సింగిల్ ప్రపోర్షన్. సింగిల్ ప్రపోర్షన్ ప్రాబ్లం ఎలా డిస్కస్ చేస్తామంటే, మీన్ ఎస్డీలే ఉండవు మీకు క్వశ్చన్లో, ఒక్క శాంపుల్ ఉంటుంది. మీన్ ఎస్డీలు లేకుండా ఒకే ఒక శాంపుల్ ఉంటే దాన్ని ఏమంటామంటే టెస్ట్ ఫార్ సింగిల్ ప్రపోర్షన్ ప్రాబ్లం అంటాం. మీన్ ఎస్డి ఉండదు అంటే, నేను ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ శాంపుల్ ఆఫ్ 1000 పీపుల్ ఇన్ కర్ణాటకలో 1000 పీపుల్ టెస్ట్ చేస్తున్నారు. 540 ఆర్ రైస్ ఈటర్స్, రెస్ట్ ఆర్ వీట్ ఈటర్స్. 540 రైస్ తింటారు, మిగతా రెస్ట్ వీట్. అయితే ద 2 రైస్ అండ్ వీట్ ఆర్ ఈక్వలీ పాపులరా కాదా టెస్ట్ చేయమన్నారు. టెస్ట్ వెదర్ 2 రైస్ అండ్ వీట్ ఈటర్స్ ఆర్ ఈక్వలీ పాపులర్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ మొత్తం ప్రాబ్లం చెప్పిన దాంట్లో ఎక్కడైనా మీన్ ఎస్డి ఉందా? లేదు. ఒకే ఒక శాంపుల్ 1000 పీపుల్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. అప్పుడు ఈక్వలీ పాపులర్ అంటే ఏంది? 50% రైస్ ఈటర్స్, 50% వీట్ ఈటర్స్ అని. జనరల్గా మనం P0.5 తీసుకుంటాం. ఓకేనా? అలా కాకుండా క్వశ్చన్లో 85% ఆఫ్ ఎక్విప్మెంట్ కన్ఫార్మ్ ద స్పెసిఫికేషన్ అనేసి ఏమన్నా ఇచ్చాడంటే అప్పుడు 0.85. కానీ 99% ప్రాబ్లమ్స్కి మనం తీసుకునేది 0.5 తీసుకుంటాము. P ఈక్వల్ టు 0.5. అర్థమైందా? P నాట్ ఈక్వల్ టు 0.5 2 టైలు, లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఉంటే 2 టైల్. ఓకేనా? ఇప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ స్మాల్ p మైనస్ క్యాపిటల్ P బై రూట్ ఆఫ్ p³ n. స్మాల్ p అంటే ఇది ప్రపోర్షన్, శాంపుల్ ప్రపోర్షన్, x/n. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లంలో 540 అవుట్ ఆఫ్ 1000 540 రైట్ చేసేసి 540 వచ్చి x, n వచ్చి 1000. క్యాపిటల్ Q వచ్చి 1 మైనస్ క్యాపిటల్ P. క్యాపిటల్ P వాల్యూ మనకు ఇక్కడ ఇచ్చేసి ఉంటాడు 0.5. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేటెడ్ వాల్యూ వస్తుంది, టేబుల్ వాల్యూ ఇక్కడ చూడాలి. అర్థమవుతుందా? టేబుల్ వాల్యూ ఇక్కడ చూసి క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబుల్ వాల్యూ అయితే యాక్సెప్ట్ H0 చెప్తాం. నెక్స్ట్ టెస్ట్ ఫార్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్లో మీన్ ఎస్డీలే మీకు కనబడవు, 2 శాంపుల్స్ ఉంటాయి. అంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి అదే కర్ణాటక ప్రాబ్లంలో 1000 అవుట్ ఆఫ్ 1000 540 ఆర్ రైట్ ఈటర్స్. అనదర్ శాంపుల్ ఆఫ్ సమ్ అదర్ 500 250 ఆర్ రైస్ ఈటర్స్. దెన్ డిస్కస్ వెదర్ రైస్ అండ్ వీట్ ఈటర్స్ ఆర్ ఈక్వల్లీ పాపులర్. ద ప్రపోర్షన్ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఈటర్స్ ఆర్ ఈక్వల్. అది టెస్ట్ చేయమంటాడు. అంటే రైస్ ఎంతమంది తింటున్నారో వీట్ ప్రపోర్షన్ కూడా అంతే ఉందా అంటే అప్పుడు P1 ఈక్వల్ టు P2. ఇక్కడైతే మనం ఇక్కడలాగా డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ లాగా డైరెక్ట్గా P1 ఈక్వల్ టు P2 తీసుకునేస్తాం. ఇక్కడ కూడా మనం H0 గురించి డిస్కస్ చేయబడాలి. డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అది తీసుకునేయడమే. డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఇంకేం ఆలోచించబడాల. క్యాపిటల్ P1 ఈక్వల్ టు క్యాపిటల్ P2 తీసుకునేయాలి. H1 P1 నాట్ ఈక్వల్ టు P2 ఉంటే 2 టైల్, P1 గ్రేటర్ దాన్ P2 ఉంటే ఆర్ లెస్ దాన్ P2 ఉంటే 1 టైల్. ఓకే, చెప్పాను నేను డిఫాల్ట్ నాట్ ఈక్వల్ టుకే వెళ్తాం, లేదా లెస్ దాన్ గ్రేటర్ దాన్ అలాంటి వర్డ్స్ ఫ్యూయర్ మోర్ అనే వర్డ్స్ ఉంటేనే 1 టైల్ చేస్తాం. ఇంకా ఆల్ఫా గురించి చెప్పనవసరం లేదు. డిఫాల్ట్ 5% తీసుకుంటారు, లేదా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏ వాల్యూ ఇస్తే వీటిలో ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుంటారు. ఇంకా టెస్ట్ స్టాటిస్టిక్ వస్తే 2 శాంపుల్స్ ఉంటాయి కాబట్టి 2 శాంపుల్ ప్రపోర్షన్ 1, శాంపుల్ ప్రపోర్షన్ 2. ఇక్కడ x1 n1, P1 అంటే x1/n1, P2 అంటే x2/n2, స్మాల్ p అంటే x1 ప్లస్ x2/n1 ప్లస్ n2, స్మాల్ q అంటే 1 మైనస్ p, స్మాల్ q అంటే 1 మైనస్ స్మాల్ p. సో ఈ వాల్యూస్తో జెడ్ క్యాలిక్యులేటెడ్ కనుక్కుంటారు. జెడ్ క్యాలిక్యులేటెడ్ వచ్చిన తర్వాత జెడ్ టేబుల్ వాల్యూ కావాలి మనకు. ఈ జెడ్ టేబుల్ వాల్యూ ఈ టేబుల్లో చూస్తారు. ఈ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ జెడ్ టేబుల్ వాల్యూ కంపేర్ చేస్తే మోడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ టేబుల్ అయితే యాక్సెప్ట్ చేయాలి H0ని, లేదంటే రిజెక్ట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇలా మనం లార్జ్ శాంపుల్ టెస్టింగ్ చేస్తాం. ఓకే, లార్జ్ శాంపుల్ టెస్ట్లో ఈ 4 ఉంటాయి. లార్జ్ శాంపుల్ టెస్ట్ అని ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఇది మీకు గుర్తుండాలి. శాంపుల్ ఇచ్చిన క్వశ్చన్లో గ్రేటర్ దాన్ 30నా అప్పుడు ఈ 4 టెస్ట్లో ఏదో ఒకటి అవుతుంది. లెస్ దాన్ 30 అయితే అది స్మాల్ శాంపుల్. వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అర్థమైందా మీకు? కంప్లీట్ ఓవర్ వ్యూ ఇది అన్ని శాంపుల్స్ గురించి. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకేనా? క్లియర్గా ఉందా? ఈ టేబుల్ మీ దగ్గర ఉంటే ఇంకా మ్యాక్సిమం లార్జ్ శాంపుల్ అయినట్టే. దీని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేయండి.